విజయవాడ నడిబొడ్డున 4 ఎకరాల ఆర్టీసీ భూమి ఉంది. టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వం జియో 137 ద్వారా ఈ భూమిని లూలు సంస్థకు 98 సంవత్సరాల లీజుకు ఇచ్చింది. ఈ భూమి మార్కెట్ ధర కనీసం 400 కోట్ల రూపాయలు ఉంటుంది. ఆ స్థలంలో 156 కోట్ల రూపాయల పెట్టుబడితో లూలు మాల్ కట్టబోతోంది. అంతేకాకుండా మొదటి 3 సంవత్సరాలు ఈ భూమి మీద అద్దె చెల్లించాల్సిన అవసరం లేదు. 400 కోట్ల రూపాయల భూమిని లూలుకి కేవలం 25 కోట్లకే కట్టబెడుతుంది మన మంచి ప్రభుత్వం. లూలు ఇదే భూమిని బ్యాంకులో తాకట్టు పెట్టి అప్పు తెచ్చి మాల్ కడుతుంది. నయా పైసా పెట్టుబడి లేదు, రిస్క్ లేదు. లూలు యజమానికి కోట్ల సంపాదన. మనలో చాలా మంది కారు, ఇంటి లోన్లు తీసుకుని ఈఎంఐలు కడతారు. మీరు బ్యాంకు నుంచి 10 లక్షల కారు లోన్ తీసుకున్నారు అనుకుందాం. 10% ఇంట్రెస్ట్ రేటు. మీరు 10 ఏళ్ల లోన్ తీసుకుంటే మీ ఈఎంఐ 13,215. 30 ఏళ్ల లోన్ తీసుకుంటే ఈఎంఐ 8,776. 50 ఏళ్లకు తీసుకుంటే 8,586. 100 ఏళ్లకు తీసుకుంటే 8,561. ఈ ఈఎంఐ లెక్క అర్థం కాక చాలా మంది తికమక పడతారు. మీ 30 ఏళ్ల లోన్ ఈఎంఐకి 100 ఏళ్ల లోన్ ఈఎంఐకి వ్యత్యాసం కేవలం 215 రూపాయలు. ఆశ్చర్యంగా ఉంది కదా. అందుకే ఫైనాన్స్ లో ఒక బండ సూత్రం ఉంది. 30 సంవత్సరాలకు మించి ఇచ్చే ఏ లీజ్ అయినా ఆస్తి అమ్మడంతో సమానం. మరి ప్రభుత్వాలు ఈ 98 సంవత్సరాల లీజులు ఎందుకు ఇస్తాయి? ప్రభుత్వ భూములు అమ్మడం లేదని ప్రజలను మభ్యపెట్టడానికి. ఇక 30 సంవత్సరాలకు మించి ఇచ్చే లీజు అమ్మడంతో సమానమైనప్పుడు బ్యాంకులు ఈ లీజు భూమి మీద అప్పులు ఇస్తాయా? బేషుగ్గా ఇస్తాయి. మన ఇల్లు కుదవ పెడితే బ్యాంకులు లోన్లు ఎట్లా ఇస్తాయో లీజు ఒప్పందాన్ని కుదవ పెట్టుకుని బ్యాంకులు రుణాలు ఇస్తాయి. ఆర్బీఐ అంతర్జాతీయ జాతీయ అకౌంటింగ్ రూల్స్ లీజ్ మీద ఇచ్చే లోన్లకు అభ్యంతరం చెప్పడం లేదు. ఇక లూలుకి మాల్ ఆస్తులు తాకట్టు పెట్టి లోన్లు తీసుకోవడం షరా మామూలే. ఉదాహరణకు లక్నో మాల్ మీద 945 కోట్ల అప్పు తీసుకుంది లూలు. కొచ్చి మాల్ మీద 400 కోట్లు. ఇలా మాల్స్ మీద దాదాపు 3,500 కోట్ల రూపాయల అప్పు తీసుకుంది లూలు. ఇక ఇప్పుడు స్కామ్ వివరాల్లోకి వెళ్దాం. మీకు ఒక హోటల్, బైక్ డీలర్షిప్, మెడికల్ షాప్ ఉందనుకుందాం. దాని మీద సంవత్సరానికి 10 లక్షల ప్రాఫిట్ వస్తుంది అనుకుందాం. మీ వ్యాపారాన్ని అమ్మాలనుకుంటారు. ఎంతకు అమ్మాలి? 50 లక్షలకా, కోటికా, 2 కోట్లకా? ప్లాటో, ఫ్లాటో అయితే మార్కెట్ ధర తెలుస్తుంది. కానీ వ్యాపారాలకు వెల కట్టడం ఎలా? వ్యాపారాలను విలువ కట్టే విధానాన్ని డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో మెథడ్ అంటారు. అందుకు పివి, ప్రజెంట్ వాల్యూ అనే ఫార్ములా వాడతారు. విజయవాడ ఆర్టీసీ భూమిని రిజిస్ట్రేషన్ రేట్లో 1% లీజు ఫీజు కింద లూలుకి ఇస్తుంది కూటమి ప్రభుత్వం. ఆన్లైన్ లో చెక్ చేస్తే గవర్నర్ పేటలో అధికారిక ధర గజం 90,000 నుంచి 1,15,000 వరకు ఉంది. అంటే ఈ భూమి రిజిస్ట్రేషన్ విలువ దాదాపు 230 కోట్లు. దీని మీద సంవత్సరానికి వచ్చే లీజు 2,30,00,000. మళ్ళీ ఇందులో మొదటి 3 సంవత్సరాల లీజు పేమెంట్ మినహాయింపు. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి 10% అద్దె పెంచుతారు. ఇలా 98 ఏళ్లకి లూలుకి భూమిని లీజుకి ఇచ్చింది ప్రభుత్వం. ఏ ఫైనాన్స్ కోర్స్ తీసుకున్న విద్యార్థిని అడిగినా, లేకపోతే స్టాన్ఫర్డ్ లో చదువుకున్న మన విద్యాశాఖ మంత్రి గారిని అడిగినా డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో ఉపయోగించి 2 నిమిషాలలో లెక్కేసి ఈ 98 సంవత్సరాల ప్రభుత్వ ఆదాయం విలువ ఈ రోజు ఎంతో చిటుక్కుని చెప్తారు. ఎంతో గెస్ చేయగలరా? 25 కోట్లు. బస్తీ మే సవాల్. కాస్త ఫైనాన్స్ సబ్జెక్ట్ తెలిసిన ఏ బ్యాంక్ అధికారినైనా అడగండి, నేను చెప్పేది కరెక్టో కాదో. నేను 8% డిస్కౌంట్ రేటు వాడాను. ఇది ప్రభుత్వ పెట్టుబడులకు అందరూ వాడే డిస్కౌంట్ రేటు. ఒకవేళ ఉదారంగా 6% డిస్కౌంట్ రేటు ఉపయోగించిన ధర 36 కోట్లు పలుకుతుంది. విజయవాడ ఆర్టీసీ భూమి గజం 2 లక్షల పైనే ఉంటుంది. అంటే ఈ భూమి మార్కెట్ విలువ కనీసం 400 కోట్ల రూపాయలు. ఇందాక చెప్పినట్లు 98 సంవత్సరాల లీజు అమ్మడంతో సమానమైనప్పుడు 400 కోట్లు రావాల్సిన భూమిని 25 కోట్లకి తన మిత్రుడు యూసుఫ్ అలీకి దారాదత్తం చేస్తున్నారు చంద్రబాబు గారు. అందుకే ఇది 400 కోట్ల రూపాయల స్కామ్. అసలు ఈ లెక్కలన్నీ ఎందుకు? 400 కోట్లు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే కనీసం 7% వడ్డీ వస్తుంది. అంటే సంవత్సరానికి 28 కోట్లు వస్తాయి. మరి లూలు ఎంత ఇస్తుంది? 2,30,00,000. అంటే కనీసం 10వ వంతు కూడా ఇవ్వడం లేదు. లూలుకి భూమి ఇస్తే ఉపాధి అవకాశాలు వస్తాయని మీరు వాదించవచ్చు. కానీ ఈ భూమిని అమ్మేస్తే 400 కోట్లు పెట్టి కొన్న వాళ్ళు ఎవరు భూమిని ఊరికే వదిలేరు కదా, అభివృద్ధి చేస్తారు. ఇదే లూలు అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ భూమిని 520 కోట్ల క్యాష్ చెల్లించి కొన్నది. మాల్ కట్టకుండా భూమిని ఊరికే వదిలేస్తుందా లూలు?
విజయవాడ ఆర్టీసీ భూమిలో లూలు 156 కోట్లతో మాల్ కడతానంటుంది. ఈ 400 కోట్ల రూపాయల ఆర్టీసీ భూమిని కుదవ పెడితే బ్యాంకులు కళ్ళకద్దుకొని లూలుకి 150 కోట్ల రూపాయలు అప్పిస్తాయి. ఆ డబ్బుతో మాల్ కట్టేయొచ్చు. అంటే యూసుఫ్ అలీ గారు నయా పైసా ఖర్చు చేయకుండా 100 కోట్ల రూపాయల వ్యాపారం తన్నుకొని పోతారన్నమాట. భారతదేశంలో భారీ మాల్స్ నిర్మించే 4 కంపెనీలు ఉన్నాయి. ఫీనిక్స్ మిల్స్ 1,10,00,000 చదరపడుగులు, డిఎల్ఎఫ్ 42 లక్షల చదరపడుగులు, రహేజా 22 లక్షల చదరపడుగులు విస్తీర్ణంలో మాల్స్ నడుపుతున్నాయి. ప్రెస్టీజ్ ఫోరం ప్రస్తుతం 3 మాల్స్ నిర్వహిస్తుంది, 14 కొత్త మాల్స్ కడుతుంది. లూలుకి కారు చవకకి ఆర్టీసీ భూమి ఇచ్చే ముందు చంద్రబాబు గారు ఇతర కంపెనీలకు ఆసక్తి ఉందేమో వాకప్ చేశారా? పారదర్శకంగా ఇతర కంపెనీలకు బిడ్డింగ్ చేసే అవకాశం ఇచ్చారా? లేదు. ఇలా 100 కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తులు చంద్రబాబు గారు ఏమీ ఆశించకుండా లూలుకి కట్టబెడుతున్నారని నమ్ముదామా? బాబు గారు రాష్ట్ర ప్రగతి కోసం ఈ పని చేస్తుంటే లూలుతో పాటు ఫీనిక్స్, డిఎల్ఎఫ్, రహేజా, ఫోరం కంపెనీలను కూడా పిలిచి అందరిలో ఎవరు బెస్ట్ ఆఫర్ ఇస్తారో చూడాలి కదా. చంద్రబాబు గారికి అంటుకున్న ఈ లూలు అవినీతి మరక పోవాలంటే ఈ ఒప్పందాలను వెంటనే రద్దు చేయాలి. పారదర్శకంగా ఈ భూములను అత్యధిక ధర చెల్లించిన సంస్థలకు అమ్మేయాలి. వచ్చిన డబ్బుని ఉచితాలకు కాకుండా మౌలిక సదుపాయాల సృష్టికి వాడాలి.